హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయతో మసాలా బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండిని అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే 1/4 కప్ ఏమో రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. అంతా రైస్ ఫ్లోర్ అండ్ శనగపిండి అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండునైతే రసం అయితే తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఓమ తీసుకొని కొన్ని అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీరలనైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక సైడ్కి అయితే ఇదైతే పెట్టేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇవరిదాకా మిక్స్ చేసుకున్న శనగపిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నదైతే మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటూ వాటర్ అయితే వేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. అందులో వంట సోడా అయితే తీసుకొని అందులో చిటికెడంతా యాడ్ చేసుకొని ఇదైతే టెక్స్చర్ లాగా వచ్చే వరకు మిక్స్ అయితే చేసుకోండి. అందులో మీ రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. సాల్ట్ అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పెట్టేసుకొని పొడవాటి వంకాయలను అయితే తీసుకొని ఇవి ఎట్లాగైతే ఇలా ఈ విధంగా వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ పొడవాటి వంకాయ బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకోండి. ఈ వంకాయ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ చేసుకోండి. మిరపకాయ బజ్జీల లాగా వంకాయ కూడా ఈ విధంగా చేయండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే అన్ని వంకాయలకైతే చేసుకుందాం. ఈ విధంగా అయితే చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత అందులోనే మనం వంకాయలను కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, ఇవైతే కొంచెం వరకు అయితే ఆయిల్ అయితే గోలించుకోండి, ఫ్రై అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడవాటి వంకాయలతో ఈ విధంగా బజ్జీలు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వంకాయలు అయితే ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే స్నాక్స్ లాగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఇష్టం కొద్దీ తింటారు. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకొని ఈ విధంగా వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత వీటిలనైతే సైడ్కి అయితే తీసుకోండి. ఒక ప్లేట్లో తీసుకొని ఇవైతే చల్లారబెట్టే వరకు ఉంచుకోండి. ఆ తర్వాత ఇవరిదాకా మనమైతే ఇవరిదాకా వంకాయకి కాట్లు అయితే పెట్టుకున్నాం కదా, అందులోనే మనం ముందుగా చేసుకున్న మిశ్రమం అయితే తీసుకొని ఆ కాటులనైతే మంచిగా పెట్టుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే పెట్టుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. మసాలానైతే తప్పకుండా మిస్ కాకుండా చేసుకోండి.
ఈ విధంగా చేసుకొని వంకాయలకైతే మంచిగా పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇవిట్లనైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అదే ఆయిల్లోనైతే మనమైతే వంకాయ బజ్జీలను అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే వేసుకొని ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఇవైతే మాడిపోతాయి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే వేసుకోండి. ఈ విధంగా అన్నీ అయితే వేసేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకుంటూ మంచిగా వంకాయకైతే అంటించుకొని అయితే వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసేసుకుందాం. ఈ వంకాయ బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పెట్టండి, చాలా ఇష్టం కొద్దీ తింటారు. ఈ విధంగా అన్నీ అయితే చేసుకోండి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, ఈ వంకాయలు అయితే ఈ విధంగా వచ్చేసాయి కదా. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీకు నచ్చితేనే షేర్ అయితే చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.